హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రీసెంట్గా టాటా వాళ్ళు లాంచ్ చేసినటువంటి టాటా కర్వ్ ఏదైతే వెహికల్ ఉందో దాని కంప్లీట్ ఓవర్ వ్యూ అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి డీజిల్ పెట్రోల్ అనమాట. ఈవీ వర్షన్ కూడా ఉంది, అది సపరేట్గా ఉంటుంది, ఇది సపరేట్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీస్ అనేవి చూడండి ఎలా ఉన్నాయో. కీ డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ అయింది, అంటే చాలా ప్రీమియంగా ఉంది. ఇవి బటన్స్ చూడండి, అండ్ ఇక్కడ మనకు ఇట్లా చూడండి, లాక్ చేసినప్పుడు ఇట్లా గుడ్ బై ఫంక్షన్ వస్తుందన్నమాట. మీరు అన్లాక్ చేస్తే మాత్రం ఇట్లా వెల్కమ్ ఫంక్షన్ వస్తుంది, డిఆర్ఎల్ ఇట్లా ఆన్ అవ్వడము ఇట్లా చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఆల్వేస్ ఆన్ లైట్స్ పెట్టుకున్నట్లయితే ఇట్లా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, సీక్వెన్షియల్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ వస్తుంది. వైపర్స్ వచ్చేసరికి రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఫ్రేమ్లెస్ వైపర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి కనెక్టింగ్ టైపు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయన్నమాట. గ్రిల్ అనేది ఇలా ఉంటుంది. సో చెక్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ పియానో బ్లాక్ ట్రీట్మెంట్తో ఉంటుంది అనమాట. ఫ్రంట్ చూడండి, ఒక పార్కింగ్ కెమెరా ఉంటుంది, 360 డిగ్రీ కెమెరాలో భాగంగా ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అది. ఇక్కడికి వచ్చేసరికి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. అదేవిధంగా సేమ్ ఎల్ఈడిలో ఫాగ్ ల్యాంప్ కూడా ఉంటుంది అనమాట. దాని హౌసింగ్ అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఎయిర్ వెంట్స్ ఉన్నాయి స్టెబిలిటీ కోసం, ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ ఇవి. అండ్ లోవర్ ఏదైతే మనము రేడియేటర్ గ్రిల్ చూస్తున్నాము, ఇది కూడా గ్లాస్ బ్లాక్లో ఉంటుంది. సిల్వర్ కలర్ ఇన్సర్ట్స్ అనేవి చెక్ చేయొచ్చు అక్కడక్కడ. అండ్ స్కిట్ ప్లేట్ కూడా ఉంటుంది అనమాట, ఇది కూడా సిల్వర్ కలర్లో ఉంటుంది. సో ఓవరాల్గా మనకు ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేయొచ్చు. ఇది కూపే ఎస్యూవీ అంటారు దీన్ని, అంటే ఫ్రంట్ నుంచి చూస్తే ఎస్యూవీ లాగా ఉంటుంది, రియర్లో చూస్తే సెడాన్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే 18 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయి. 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి ఫ్రంట్ అండ్ రియర్లో. సో చూడొచ్చు వీల్స్ అనేవి ఎలా ఉన్నాయో. క్లాడింగ్ చూడొచ్చు ఎలా ఉందో. ఇది మ్యాట్ బ్లాక్లో కాకుండా ఇది కూడా గ్లాస్ బ్లాక్లో ఇచ్చారు, చాలా బాగుంది చూడడానికి. ఎవ్రీథింగ్ క్లాడింగ్స్ ఏవైతే ఉన్నాయో గ్లాస్ బ్లాక్లో ఉంటాయన్నమాట. ఓఆర్విఎమ్స్ అనేవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యాజ్ వెల్ యాజ్ ఫోల్డబుల్ అనమాట. ఇందులోనే టర్న్ ఇండికేటర్ ఉంటుంది, పార్కింగ్ కెమెరా ఉంటుంది, ఇక్కడ చెక్ చేయొచ్చు. కర్వ్ బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 210 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. బాడీ సైడ్ క్లాడింగ్ అయినా కానీ, డోర్ సైడ్ మౌల్డింగ్ అయినా కానీ ఎవ్రీథింగ్ గ్లాస్ బ్లాక్లో ఉంటుంది. విండో క్రోమ్ లైనింగ్ అనేది చెక్ చేయొచ్చు. ఏ పిల్లర్ అనేది బాడీ కలర్లో ఉంటుంది, బి పిల్లర్ అనేది ఇట్లా మ్యాట్ బ్లాక్లో, సి పిల్లర్ అనేది కూడా మ్యాట్ బ్లాక్లో ఉంటుంది అనమాట. ఇలా ఉంటాయి డోర్ హ్యాండిల్స్ అనేవి. ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా మనము డోర్ యాక్సెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా రియర్లో టాప్లోకి వచ్చేసరికి పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. స్పాయిలర్ అనేది చెక్ చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్గా స్పాయిలర్ ఉంటుంది, ఉండనట్టుగా చెక్ చేయొచ్చు. ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుందన్నమాట. ఇక్కడ రియర్ డీఫాగర్ కూడా ఉంటుంది. సో ఇలా ఉంటుంది రియర్ ప్రొఫైల్ అనేది. టైల్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ కనెక్టింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తాయి, సేమ్ అన్ని టాటా కార్స్లో వస్తున్నాయి కదా అదేవిధంగా ఇక్కడ కూడా హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది ఉంటుంది అనమాట. టాటా బ్యాడ్జింగ్, 360 డిగ్రీ కెమెరాలో భాగంగా రియర్ పార్కింగ్ కెమెరా, కర్వ్ బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. లోవర్ బంపర్ ఏదైతే మనం చూస్తున్నామో ఎవ్రీథింగ్ గ్లాస్ బ్లాక్లో ఉంటుంది. ఎస్యూవీ స్కిట్ ప్లేట్ అనేది చెక్ చేయొచ్చు సిల్వర్ కలర్లో. అలాగే 2 రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా రియర్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుంది చూడడానికి, చాలా బాగుంటుంది ఫంకీగా. సో సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ ఉంది, వైన్ కలర్లో సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ అనమాట. 4 పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి, పియానో బ్లాక్డ్ ఇన్సర్ట్ ఉంది. అండ్ 4 స్పీకర్స్, ట్విట్టర్ ప్లేసింగ్ కూడా చెక్ చేయొచ్చు. క్రోమ్ ప్లేటెడ్ డోర్ ఓపెనర్స్ ఉన్నాయి. ఓఆర్పిఎం కంట్రోలర్ అనేది చెక్ చేయొచ్చు. సో ఇలా ఉండేది అనమాట ఇంటీరియర్స్ అనేవి. డాష్ బోర్డ్ అనేది చెక్ చేయొచ్చు. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ వస్తుంది అనమాట. లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్ ఉంటుంది, డీ కట్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్, రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ టాటా ఇల్యూమినేటెడ్ లోగో ఉంటుందన్నమాట. సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ అనేది చెక్ చేయొచ్చు, స్టిచ్చింగ్తో సహా ఉంటుంది. అండ్ సిల్వర్ కలర్ ఇన్సర్ట్స్ అనేవి ఎలా ఉన్నాయో చూడండి. సీట్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట, హైట్ అడ్జస్టబుల్ సీట్స్ ఇవి. అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనమాట, విత్ వెంటిలేటెడ్ ఫంక్షన్తో వస్తాయి. సీట్స్ చూడండి పర్ఫోరేటెడ్ ట్రీట్మెంట్తో వస్తుంది అనమాట. సీట్స్కి సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, చెక్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే డిజిటలైజ్డ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది కంప్లీట్గా. ఇది చూడండి 12 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనమాట. డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది ఓవరాల్గా చూడడానికి. ఇక్కడ కూడా ఇన్సర్ట్స్ అనేవి ఇట్లా ఉన్నాయి సిల్వర్ కలర్లో.
అండ్ సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ వస్తుంది డాష్ బోర్డ్ అనేది. అదేవిధంగా హార్డ్ ప్లాస్టిక్ కూడా ఉంటుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది డే అండ్ నైట్ IRVM. ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ ఉంటాయి, మైక్ ప్లేసింగ్, సన్ రూఫ్ కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ ఉంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో టికెట్ హోల్డర్ అనేది చెక్ చేయొచ్చు. ఆటోమేటిక్ AC వస్తుంది. ఇవన్నీ టచ్ అనమాట, బటన్స్ అనేవి ఏమి ఉండవు. హెజార్డ్ బటన్ ఇవన్నీ చెక్ చేయొచ్చు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వస్తుంది. 12 వోల్ట్ పవర్ సాకెట్ ఉంది, USB సాకెట్ ఉంది, Type C సాకెట్ కూడా ఉందన్నమాట. డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, సిటీ, ఈకో, స్పోర్ట్స్ అని. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది, ఆటో హోల్డ్ ఫంక్షన్, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తుంది. సెంట్రల్ కన్సోల్లో చూడొచ్చు. ఆర్మ్రెస్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఈ సీట్ని మనము 60-40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు. రియర్లో సెంటర్లో ఒక ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. 2 కప్ హోల్డర్స్ కూడా ఉంటాయి. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఉంటాయి. ఒకసారి కూర్చొని చూద్దాము. సో సెంటర్ కన్సోల్లో చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒక 3 ఇంచ్ హంప్ అనేది ఉంటుంది. రియర్లో AC వెంట్ ఉంది, USB సాకెట్, Type C సాకెట్ అనేది చెక్ చేయొచ్చు. సైడ్ వచ్చాయి రీడింగ్ ల్యాంప్స్ అనేవి. సో ఇలా ఉండిద్ది అనమాట. క్యాబిన్ అనేది రూమీగా ఉంది. క్యాబిన్ అనేది విండోస్ అయినా కానీ, అండ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది చెక్ చేయొచ్చు. సో రియర్లో కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది గైస్. రియర్లో బూట్ స్పేస్ అనేది లీటర్స్ ఆఫ్ ఉంటుంది. రియర్లో సన్ పార్సల్ ట్రే కూడా చెక్ చేయొచ్చు. సో ఇదన్నమాట ఓవరాల్గా ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్. ఇంకా ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, హై స్పీడ్ అలర్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, చాలా మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో లెవెల్ 2 ADAS కూడా వస్తుంది అన్నమాట. ఇంకా ఎలక్ట్రిక్ వర్షన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా ప్రైజెస్ ఏమీ రివీల్ అయితే అవ్వలేదు, బట్ ఇంకా రివీల్ అవ్వాల్సి ఉంది. సేఫ్టీ వైజ్ కూడా చాలా బాగుంది. ఇంజిన్ గురించి మాట్లాడితే టర్బో పెట్రోల్ ఇంజిన్లో అవైలబుల్గా ఉంటుంది. టర్బో డీజిల్ ఇంజిన్లో నెక్సాన్లో ఏవైతే ఇంజిన్స్ ఉన్నాయో సేమ్ అవే ఇంజిన్స్ ఈ టాటా కర్వ్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఓవరాల్గా వెహికల్ ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ ఇంజిన్ గురించి. సో మీకు ఇంకా కంప్లీట్గా ఇంకా మినిమం బేసిక్ వేరియంట్స్ గురించి డీటెయిల్స్ కనుక కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ వేరియంట్ యొక్క వీడియో అనేది వస్తుంది అనమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.